వారికి నా ముద్దు పుత్రికా నన్ను వల్లనా ఏమిటి నన్ను కన్న తల్లి? నిన్ను చూడక ఎన్నో దినములైనది. నిన్ను చూసినంతలో నా బాధలన్నీ మర్చిపోయాను. నాకు ఎంతో సంతోషమైనది కదా తల్లి. ఎలా పలుకుతుందిగా కన్న తల్లి? అవును కదా. జాహిరేనుగా మాతా అమ్మ జననీ రోని ఇంకా అమ్మా నన్ను కన్న తల్లి. అమ్మా నన్ను కన్న తల్లి. ఏమంటున్నావమ్మా? నువ్వు మాత్రం ఇచ్చిన నీరు మాత్రం చేసిన అపకీర్తి ఏమిటి తల్లి? మన అన్నయ్య మాత్రం నీకు ఎందుకు నిందిస్తున్నాడో నాతో వివరంగా తెలుపు నన్ను కన్న తల్లి. ఆ యొక్క నా బాధలేమిటో నీకు తెలుపమంటున్నావా? అవును కదా తల్లి. జై వీరాంజనేయులా సాముల వారికి ఏమాని తెలపుదు ప్రేమతోని
తల్లి. ఏమిటి నన్ను కన్న తల్లి? నీవు చిన్న పుత్రికవు, నీకు ఏమని తెలిపాలా నా బాధలు? ఈ భూమి లోపల నేను పుట్టినా ఎడతమే, పుట్టకున్నా ఎడతమే. నేను బతికినా గాని ఏమి లాభము లేదు. నా బాధలు నీకు ఏమని తెలిపాలి తల్లి. అలా పలుకుచింటివా కన్న తల్లి? అవును కదా. జాహిరేనుగా మాతాగే అమ్మ గార గోవములోన తిరునియాగే అమ్మరేగా అమ్మరేగా మాత్రము నువ్వు కన్నీరు తీయకు తల్లి. ఈ కాలం మాత్రం ఇట్లా ఎన్నేళ్ళు గడుపుదావు నన్ను కన్న తల్లి. జై వీరాంజనేయులా సాముల వారికి పాపి కోమరులను పరాగా గట్టినే తల్లి. మా తల్లి ఏమిటి నన్ను కన్న తల్లి? ఆ యొక్క మనము ప్రతి ఒక్కరు అనుకుంటారు కడుపున సంతానము లేకపోతే ఎవరు దిక్కులేరనుకుంటాము. కానీ పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళైతేనే మనకు ఉపయోగపడతారు. వాళ్ళు చెడ్డవారైతే వారు పుట్టినాదంతే, పుట్టకున్నాదంతే, వారు ఉన్నాదంతే, లేకున్నాదంతే. నేను కూడా ఆ యొక్క పుత్ర సంతానము కన్నాను కానీ నేను చిత్రహింసలు పడుతున్నాను. మీకు చెప్పినా అర్థము కాదు కదా. నేను బాధలు భరిస్తున్నాను తల్లి. అలా పుట్టుతుంటివా కన్న తల్లి? అవును కదా. జాహిరేనుగా మాతాగే